Hello guys, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ అయితే మనం కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. వన్ ఏంటంటే అందులో మనం ఇంపాక్ట్ ఆఫ్ వెండర్ చేంజ్ గురించి మాట్లాడదాం. అసలు వెండర్ చేంజ్ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దట్ అండి. అండ్ దెన్ మనకి టూ అయితే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి మన ఛానల్లో. విత్ నెక్స్ట్ 3 to 4 weeks మనం ఏం చేస్తాం అనేది. సో we will look into them in detail in this video. So before we start, please do like the video, share it to your friends, and subscribe to Math Buddy Aditya. So let's start. ఏంటంటే ఇవాళ వెండర్ చేంజ్ గురించి చాలామంది అడుగుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ వాట్ అని. సో దాని గురించి అయితే కొంచెం క్లారిటీ, నాకు తెలిసిన వరకు కొంచెం క్లారిటీ ఇద్దామని ఐఎమ్ ట్రైంగ్ టు డూ దిస్ వీడియో. ఏంటంటే సి గైస్, మన అందరికీ తెలిసింది ఏంటంటే 2024 ఎగ్జామినేషన్లో చాలా అంటే చాలా లోటుపాట్లు జరిగినాయి. లోటుపాట్లు అంటే ఆ, చాలా స్కామ్ అలర్ట్స్ వచ్చినాయి, లేదంటే చాలా అభియోగాలు అనేవి ఎస్ఎస్సి పైన రేజ్ అయినాయి. అది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, లేదంటే వాళ్ళని ఎవరు మరి ఇన్వెస్టిగేట్ చేయలేదో ఏం చేయలేదో తెలియదు. కానీ మనకేంటంటే ఎగ్జామ్లో అయితే ఏదో అవకతవకలు జరిగాయని అయితే క్లియర్గా తెలిసింది. సో దానికి ఎస్ఎస్సి ఎలా రియాక్ట్ అయింది అంటే, ఎస్ఎస్సి ఈ ఇయర్ బోర్డుని మారుస్తాం, ఎగ్జామ్ కండక్టింగ్ బోర్డుని మారుస్తాం, అది టీసీఎస్ అవ్వదు అని అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. ఓకే, అదే వెండర్ చేంజ్ అని మనం అంటున్నాం. వెండర్ చేంజ్ ఏంటంటే ఆ, ఇది ఇప్పటి వరకు టీసీఎస్ ఉండేది. వెండర్ అంటే ఎవరంటే నథింగ్ బట్ ఎవరైతే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో వాళ్ళనే వెండర్ అంటాం మనం. సో మొన్నటి వరకు టీసీఎస్ ఉండేది. ఇప్పుడు 2024 తర్వాత టీసీఎస్ కాంట్రాక్ట్ నుంచి తీసారనమాట. సో ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ ఎవరు అంటే మనకి ఇంకా అంత క్లారిటీ లేదు. నెక్స్ట్, ఒకవేళ వెండర్ చేంజ్ అయితే మనకి ఏమవుద్ది, అసలు మనకి పీవైక్యూస్ ఇంకా ఇంపార్టెంటా, పీవైక్యూస్తో అసలు ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఏం చేస్తాం ఇప్పుడు, పీవైక్యూస్ మారుతాయా, ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే మనకి ఫ్రీక్వెంట్గా రేజ్ అవుతున్నాయి. సో ఇందులో నా టేక్ ఏంటంటే, బేసిక్గా ఏదైనా బాడీ కండక్ట్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎస్ఎస్సి అనే బాడీ మనకి గ్రూప్ బీసీ పోస్ట్కి మనకి కండక్ట్ చేస్తుంది రిక్రూట్మెంట్ బోర్డు. సో ఏదైనా వెండర్ ఎస్ఎస్సి డైరెక్షన్లోనే వాళ్ళు కండక్ట్ చేయాలి ఎగ్జామ్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు అటానమస్గా డెసిషన్ తీసుకునేది అయితే ఉండదు, ఏ వెండర్ అయినా. సో టీసీఎస్ అయినా అదే చేశారు, రేపు ఇవాళ వచ్చే కొత్త వాళ్ళైనా అదే చేస్తారు. ఏంటంటే ఎస్ఎస్సి ఏ లెవెల్లో అయితే పెట్టమంటుంది, లేదంటే వాళ్ళ డైరెక్షన్లోనే వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకోవడం కానీ ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఓకే, సో నాకు తెలిసినంత వరకు అయితే పీవైక్యూస్ ఆర్ స్టిల్ రిలవెంట్. పీవైక్యూస్ అనేవి మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అండర్ ద వ్యూ ఆఫ్ ఎస్ఎస్సి అనమాట. సో ఎస్ఎస్సి వాళ్ళకి ఎలా డైరెక్ట్ చేస్తే వాళ్ళు అలానే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ని. సో టీసీఎస్ అన్న, టీసీఎస్ వాళ్ళు ముందు ఎలా ప్రిపేర్ చేశారో, వారికి ఎస్ఎస్సి నుంచి ఎలా డైరెక్షన్ వచ్చిందో ఇప్పుడు కొత్తగా వచ్చే వెండర్ కూడా అలానే డైరెక్షన్ వస్తుందని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, లేదంటే ఇప్పుడు ఏ వెండర్ అయితే ఏముంది స్కామ్ చేయడానికి అని అంటే, సో బేసిక్గా మనకున్న సోర్సెస్ ప్రకారం తెలిసింది ఏంటంటే, టీసీఎస్లో క్వశ్చన్ పేపర్ ముందే తెలిసేది, లైక్ ఏ షిఫ్ట్కి ఏంటి అనేది. సో ఇప్పుడు అలా కాకుండా మరి షిఫ్ట్ వైజ్ అనుకుంటా. షిఫ్ట్ వైజ్ ఏమవుతుందంటే, కొత్త వెండర్ వచ్చినప్పుడు ఫర్ ఎవ్రీ షిఫ్ట్ వాళ్ళకి ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ 100 15 115 ఎన్నో ఉంటాయి. సో అందులోంచి ఏఐని పిక్ చేయమంటున్నారంట. ఒక 25 క్వశ్చన్స్ తీసి అందులో పెట్టమంటున్నారు. సో దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఫ్రాడ్ అనమాట. ఏంటంటే ఎవరైనా ముందు క్వశ్చన్ పేపర్ తెలుసుకోవడానికి అది కొంచెం టఫ్ అవుద్ది. ఇంపాసిబుల్ ఏం కాదు, ఎవడో ఒకడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బీయింగ్ ఎవ్రీబడి ఈజ్ ద టెక్నికలీ సో స్ట్రాంగ్ నవ్ డేస్. ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కానీ 99% ఛాన్సెస్ ఏంటంటే ఎవరికి ముందు తెలియదు అనమాట. ప్రాబబ్లీ ఏంటంటే ఒక ప్రతి సబ్జెక్ట్లో ఇప్పుడు ఒక వెండర్ ఉన్నాడు, వెండర్ ఏ అని ఆయన. ఆ వెండర్ ఏ అని ఆయన ఎస్ఎస్సి డైరెక్షన్లో ప్రతి సబ్జెక్ట్కి ఒక 100 క్వశ్చన్స్ అనేవి తయారు చేసుకుంటాడు. సో నవ్వు ఏ విల్ పిక్ అనమాట, ఏ 25 క్వశ్చన్స్ పేపర్లో పెట్టాలని. సో అదే మనకి ఇక్కడ ఇంపాక్ట్. సి ఏ బిగ్ చేసినా, ఎవరు బిగ్ చేసినా సిలబస్ దాటైతే ఎవరు ఇవ్వలేరు. ఓకే, అండ్ దెన్ సిలబస్ దాటైతే ఇవ్వలేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ క్వశ్చన్ లెవెల్ కూడా ఎస్ఎస్సి విల్ డిసైడ్ అపాన్ వాట్ ఈస్ దట్ లెవెల్ అనేది. ఏ బాడీ అటానమస్ కాదు, వెండర్స్ అనేవాళ్ళు వాళ్ళు అటానమస్ కాదు, వాళ్ళు ఎలా కావాలంటే అలా వేయడానికి. సో ఎస్ఎస్సి డైరెక్షన్లోనే వస్తారు కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన లెవెల్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఓకే, అంతకన్నా
పెరగడం అయితే ఉండదు, లేదంటే అంతకన్నా పెద్ద అనామలీ అయితే ఉండదు, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈ వెండర్ చేంజ్ గురించి దాని గురించి మనం అస్సలు ప్యానిక్ అవ్వకుండా, అన్నెసెసరీగా ప్యానిక్ బటన్ హిట్ చేయకండి. ఏంటంటే ఇలాంటి చేంజెస్ అనేవి ఇంత పెద్ద బాడీ, ఇంత పెద్ద భారత్ లాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి చేంజెస్ అన్ని రావడం సహజం. ఏంటంటే మనం దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం ఫియర్ అయితే ఫస్ట్ పక్కన పెట్టేసి, ఎవరైనా ఇవ్వనియండి, ఏదైనా క్వశ్చన్స్ ఇవ్వనియండి, సిలబస్ అయితే మారదు, ఎగ్జామినేషన్ లెవెల్ అయితే మారదు, సేమ్ అలానే ఉంటుంది. మనం ఏంటంటే మన ప్రాక్టీస్ని మనం రెగ్యులర్గా చేసుకుంటూ, మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చేసుకుంటూ, ఇంకా స్టాటిక్ కాన్సెప్ట్స్ అవన్నీ తెలుసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ చేంజ్ అని నేనైతే చెప్తున్నా. మనం అన్నెసెసరీగా మన చేతిలో లేని వాటి గురించి మనం పెద్దగా పట్టించుకొని అక్కడ టైం వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకోకుండా, మీరు మీ ఫోకస్ మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ప్రిపరేషన్ మీద పెట్టండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఏఐనే కండక్ట్ చేస్తుందా, లేదంటే ఏఐ పిక్ చేస్తుందా, లేదంటే వెండర్ ఎవడైనా వచ్చి ఇంకేదో క్వశ్చన్లు ఇస్తారా, ఇట్స్ ఆల్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడైనా వెన్ సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దట్. సో వదిలేండి, ఎవరైనా ఏదైనా చేసుకొనియండి. మన చేతిలో ఉన్నదల్లా ప్రిపేర్ అవడం. ఎవ్రీడే మనం డిలిజెంట్గా మన వర్క్ మనం చేసుకొని ప్రిపేర్ అవుదాం. ఎలా అవ్వాల్సింది అదే అవుతుంది. ఓకే. సో వెండర్ చేంజ్ గురించి అయితే నా టేక్ అయితే ఇది. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పా మనకి ఫ్యూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పా. ఆ అనౌన్స్మెంట్స్ ఏంటంటే ఆ, మన ఛానల్లో ఇవాళ ఒక పోల్ పెట్టా. జూలై 14, 15, 16లో ఏ డే మనం ఇంగ్లీష్ మ్యారథాన్ చేద్దామని. సో ఇన్ దీస్ 3 days ఒక డే అయితే ఇంగ్లీష్ మ్యారథాన్ జరుగుతుంది ఖచ్చితంగా. ఏంటంటే మనం ఇప్పటి వరకు 21 రూల్స్ వరకు మనం చేసాం ఇంగ్లీష్లో, ఇంకో 100 రూల్స్ ఉన్నాయి. సో 100 రూల్స్ని ఏదర్ 250s అయినా, లేదంటే అటెస్టెడ్ 100 రూల్స్ చెప్పేసుకుందామన్నా ఐ విల్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఏంటంటే నేను పోల్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి చెప్తా. కానీ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ హాఫ్లోనే మనకి ఇంగ్లీష్ మ్యారథాన్ అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ రూల్స్ 120 రూల్స్ ఏవైతే ఉన్నాయో మనం మొత్తం అన్ని డిస్కస్ చేసి, విత్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి మనం ఎగ్జామ్ రెడీ ఉందాం. అండ్ దెన్ ఇంగ్లీష్ తర్వాత ఏంటంటే మ్యాథ్స్కి రెగ్యులర్గా ఈ వీక్ ఒక 1 or 2 చాప్టర్స్ చేద్దాం. ఫ్రైడే రేపు ఒక చాప్టర్ చేద్దాం. ప్రాబ్లీ ట్రిగ్నోమెట్రీ చేస్తా, ఎందుకంటే మన పోల్ పెట్టా ట్రిగ్నోమెట్రీ పని చేయమన్నారు. అండ్ దెన్ నెక్స్ట్ వీక్ ఆల్జీబ్రా ఒకటి, ఇంకో చాప్టర్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ సండే, సో ఇంగ్లీష్కి వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఫస్ట్ 3 daysలో మనకి 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ అయితే మనం ఫినిష్ చేస్తాం. అందరూ రివైజ్ చేసుకొని టైం పడుతుంది, టైం దొరుకుతుంది. అండ్ దెన్ మ్యాథ్స్ కూడా కొంచెం స్ట్రగ్లింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రిగ్నోమెట్రీ ఒకటి, ఆల్జీబ్రా ఒకటి, ఇలాంటివి ఏంటంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్లో ఒక 3, 4 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. అండ్ దెన్ జిఎస్కి వచ్చేసరికి మనకేంటంటే 20th నుంచి స్టార్ట్ చేస్తాం. 20th జాగ్రఫీ, ఒక 1 షాట్ వీడియో లాగా ఒక ఫుల్గా రివిజన్ చేసుకుందాం 20th. అండ్ దెన్ 27th పాలిటీ. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి మనకి ఎకానమీ. అండ్ దెన్ 9th, 10th ఆగస్ట్ వచ్చేసరికి మనకి హిస్టరీ అనమాట. సో ఏంటంటే మీరు ఈలోపు మీరు ఏం చేస్తూ ఉండాలంటే, ఇప్పుడు జాగ్రఫీ మనం సండే రివిజన్ చేద్దాం అనుకుంటున్నాం 20th. సో ఆ వీక్ అంతా మీరు ఒకసారి జాగ్రఫీ కాన్సెప్ట్స్ పీవైక్యూస్ ఒకసారి చూసుకుంటే, మనం 20th రివైజ్ చేసుకునేటప్పుడు అవన్నీ క్విక్ రివిజన్ లాగా వచ్చి మనకైతే మెమరీలు అయితే ఉండిపోతాయి అనమాట. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ దట్. సో అలానే మిగతా సబ్జెక్ట్స్ కూడా. సో ఎవ్రీ సండే ఒక జిఎస్ టాపిక్ మనం 1 షాట్ చేద్దామని అయితే డిసైడ్ చేసాం. సో యా, ఎగ్జామ్కి వచ్చే ముందు వరకు అయితే ప్లాన్ అయితే బాగుంది. మనం ఏంటంటే కాంప్రిహెన్సివ్గా మ్యాక్సిమం పోర్షన్ మనం కంప్లీట్ చేయడానికి చూద్దాం. కానీ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ మీరు కూడా మీ వైపు నుంచి ఏంటంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఆన్ ఎ డైలీ బేసిస్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, మార్క్స్ చేస్తూ ఉండండి, జీకే చదువుతూ ఉండండి. అండ్ దెన్ మీకు రాలేని కాన్సెప్ట్స్ని కూడా రివైజ్ చేస్తూ ఉండండి అనమాట. ఓకే. అండ్ దట్స్ ఇట్ గైస్. కొంచెం నిన్న మొన్న లేట్ అయింది. నిన్న వీడియోనే పెట్టలేదు, గిరి ప్రదక్షిణకి వెళ్ళా. సో ఇప్పుడు కూడా కొంచెం వీక్గా ఉన్నా, కానీ ఇట్స్ ఫైన్. సో యా, ఇవాళకైతే అంతే. వెండర్ చేంజ్ అస్సలేమి ఫికర్ చేయకండి, మీ పనిలో మీరు ఉండండి, అవన్నీ అవి అవుతూనే ఉంటాయి. అండ్ దెన్ మన స్కెడ్యూల్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక పబ్లిక్ పోస్ట్ అనేది పెడతా, ఏ డేస్లో ఏది ఉంటుందని. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. Please do subscribe to Math Buddy Aditya.